హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్ని జనరల్ నాలెడ్జ్ బిట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్, ఏ రోజున నో స్మోకింగ్ డే 2026 జరుపుకున్నారు? సమాధానం మార్చి 11. నెక్స్ట్, హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ యాక్సెస్ను విస్తరించడానికి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ గంగా ప్రభుత్వ సహాయక నెట్వర్క్ ఫర్ గ్రోత్ మరియు అడ్వాన్స్మెంట్ను ప్రారంభించింది? సమాధానం ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ దేశవ్యాప్తంగా జల్ మహోత్సవ్ 2026ను ఎక్కడ ప్రారంభించారు? సమాధానం నవసారి. నెక్స్ట్, మహిళా ఉద్యోగుల కోసం భారత రైల్వే ఇటీవల ఏ యాప్ను ప్రారంభించింది? సమాధానం షైన్ యాప్. నెక్స్ట్, ఇటీవల అంతర్జాతీయ మలేరియా సమావేశం 2026 ఏ ఇతివృత్తంతో నిర్వహించబడింది? సమాధానం ఆవిష్కరణ, అభివృద్ధి మరియు పంపిణీ, మలేరియా నిర్మూలనకు మరియు అంతకుమించి ముందుకు సాగడం. నెక్స్ట్, గ్రామీణ ప్రాంతాలలో భారతదేశ వాతావరణ అనుకూలతను బలోపేతం చేయడానికి ఇటీవల ఏ సవాలును ప్రారంభించారు? సమాధానం నేషనల్ క్లైమేట్ స్టాక్ ఇన్నోవేషన్ ఛాలెంజ్. నెక్స్ట్, కేంద్ర మంత్రివర్గం ఇటీవల జల్ జీవన్ మిషన్ను ఎప్పటి వరకు పొడిగించింది? సమాధానం డిసెంబర్ 2028. నెక్స్ట్, వికసిత్ భారత్ యువ కనెక్ట్ ప్రోగ్రాం యొక్క 2వ దశను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? సమాధానం యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ. నెక్స్ట్, ఏ రాష్ట్ర ప్రభుత్వం 2026-27 బడ్జెట్లో ముఖ్యమంత్రి కృషి విస్తార పథకంను ప్రారంభించింది? సమాధానం కర్ణాటక. నెక్స్ట్, అంతర్గత జలమార్గ నావిగేషన్ మెరుగుపరచడానికి భారతదేశంలోని మొట్టమొదటి నది లైట్ హౌస్లను ఏ నది వెంబడి నిర్మిస్తున్నారు? సమాధానం బ్రహ్మపుత్ర నది. నెక్స్ట్, అరుదైన రొయ్యల లాంటి సముద్ర యాంఫీఫాడ్ స్టెనోథోయిలోరి భారతదేశంలో మొదటిసారిగా ఏ రాష్ట్రంలో కనుగొనబడింది? సమాధానం ఒడిశా. నెక్స్ట్, కేరళ పోలీసులు ప్రారంభించిన నిర్భయ నిషా కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? సమాధానం రాత్రిపూట ప్రయాణించే మహిళల భద్రతను నిర్ధారించడం. నెక్స్ట్, ఏ ప్రదేశంలో ప్రపంచంలోనే మొట్టమొదటి ఓటీఈసీ ఆధారిత లోతైన సముద్రపు నీటిని ఉపయోగించి డీశాలినేషన్ ప్లాంట్ ఏర్పాటు చేయబడుతుంది? సమాధానం కవరట్టి. నెక్స్ట్, భారతదేశంలో ఇటీవల ఎన్ని చిరుతల జనాభా పెరిగింది? సమాధానం 53. నెక్స్ట్, ఇటీవల ఆహార్ ఇంటర్నేషనల్ ఫుడ్ అండ్ హాస్పిటాలిటీ ఫెయిర్ యొక్క 40వ ఎడిషన్ను ఎవరు ప్రారంభించారు? సమాధానం పీయూష్ గోయల్. నెక్స్ట్, మెటా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2026తో ఎవరిని సత్కరిస్తారు? సమాధానం అమోల్ పాలేకర్. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో మిజో భాషను చేర్చాలని మిజోరాం శాసనసభ తీర్మానాన్ని ఆమోదించింది? సమాధానం 8వ షెడ్యూలు. నెక్స్ట్, ఇటీవల మార్చి 2026లో నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్లో ఆల్ టైమ్ ఫీల్డ్ గోల్ రికార్డును ఏ బాస్కెట్బాల్ ఆటగాడు బద్దలు కొట్టాడు? సమాధానం లెబ్రాన్ జేమ్స్. నెక్స్ట్, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల ఎన్హెచ్ గ్రీన్ కవర్ ఇండెక్స్ను విడుదల చేసింది. సరైన స్టేట్మెంట్ను చూస్తే ఏ, ఈ నివేదికను ఇస్రో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఎన్ఆర్ఎస్సి సమన్వయంతో తయారు చేశారు. బి, ఈ నివేదిక 2025-26 సంవత్సరానికి విడుదల చేయబడింది. సి, ఇది జాతీయ రహదారులపై మొదటి వార్షిక నివేదిక. సమాధానం పైన పేర్కొన్నవన్నీ కరెక్ట్. నెక్స్ట్, ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ 2026 భారతదేశంలోని ఏ నగరంలో జరుగుతుంది? సమాధానం న్యూఢిల్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.